నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. 2024లో తెలుగుదేశం పార్టీ అటు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన లీడర్లను, సోషల్ యాక్టివిస్టులను అరెస్ట్ చేసే పనులు పడి ఎప్పుడైతే అటు నారా లోకేష్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగంలో కొంతమంది పేర్లు నేను రాసి పెట్టుకున్నాను, దాంట్లో భాగంగానే మేము అధికారంలోకి రాగానే వాళ్ళందరినీ అరెస్టు చేస్తాము అని చెప్పి పదే పదే ఆయన యువగలం పాదయాత్రలో చెప్తూ వచ్చారు. దాంట్లో భాగంగానే అటు అధికారంలోకి రాగానే కొంతమంది సోషల్ యాక్టివిస్టులను అరెస్టు చేసినప్పటికీ ముఖ్యమైన లీడర్లలో అరెస్టు చేసినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. ఆయన పైన గతంలో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా తన కుటుంబాన్ని అవమానపరిచారని, తన తల్లిని అవమానపరిచారని, అంతకు అంత ప్రతీకారం తీర్చుకుంటానని లోకేష్ ఎన్నోసార్లు చెప్పారు. కానీ సరైన ఆధారాలు లేకపోవడంతో వల్లభనేని వంశీని అరెస్టు చేయలేక ఏదో కిడ్నాప్ కేసు అని చెప్పి కొత్త కేసును ఒకటి తెరపైకి తీసుకొచ్చి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం, తర్వాత 4 నెలల పాటు ఆయన్ని జైల్లో హింసించారు. ఆయన ఆరోగ్యం బాలేదు అన్నా కూడా సరే, ఇటు కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో కూడా పోలీసులు వల్లభనేని వంశీతో వ్యవహరించిన తీరు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకున్నారు. అయినా సరే ఎక్కడా అధైర్యపడకుండా బెయిల్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నటువంటి వల్లభనేని వంశీ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకు స్పందిస్తూ అటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తల్ని కలుసుకుంటూ వాళ్ళందరికీ కూడా నేనున్నాను అని చెప్పి వల్లభనేని వంశీ భరోసా ఇస్తూ వస్తున్నారు. అయితే గతంలో వల్లభనేని వంశీ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత నియోజకవర్గంలోని ఒక గ్రామానికి వెళ్తే అక్కడ కొంతమంది కార్యకర్తలు కొంతమంది వల్లభనేని వంశీని కలిశారు. అయితే వల్లభనేని వంశీని కలిశారు వాళ్ళు అనే ఉద్దేశంతో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడి వాళ్ళందరినీ కూడా కొట్టి హాస్పిటల్ పాలు చేశారు అని చెప్పి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఆరోపిస్తూ వస్తుంది. అయితే ఆ వ్యక్తులు ఎవరైతే గాయపడిన వ్యక్తులు ఉన్నారో అదంతా కూడా తన వల్లే జరిగిందని చెప్పి మనస్తాపానికి గురైనటువంటి వల్లభనేని వంశీ మరొకసారి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే అక్కడ వల్లభనేని వంశీని కలవడానికి వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొట్టి హాస్పిటల్ పాలు చేశారు. ఇంత దారుణంగా కొట్టారు అంటే అసలు ఆయన ఎందుకు కలిశారు అని చెప్పి కొడుతూ అడిగినట్టుగా వాళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ వల్లభనేని వంశీని ఇక మనం ఆపలేము, ఒకవేళ 2029లో గనక వల్లభనేని వంశీ గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీ గనక అధికారంలోకి వస్తే తాము వల్లభనేని వంశీని ఎంత చిత్రహింసలకు గురి చేశామో అంతకు అంత చిత్రహింసలు మన పైన ఉంటాయి, మనని అంతకు రెట్టింపు గురి చేస్తారు అనే ఉద్దేశంతో ఎప్పుడూ తెరపైన అంటే అసలు ఉందా లేదా కూడా తెలియని కేసు అంటే 2024 జూలైలో ఇటు సునీల్ అనే వ్యక్తి వల్లభనేని వంశీ కొట్టాడు అని చెప్పి సునీల్ అనే వ్యక్తి ఒక మాచవరం పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడంతో ఇమ్మీడియట్గా పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసేసారు. 2024 అంటే దాదాపుగా సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిచిపోయిన తర్వాత కూడా ఆ కేసును పోలీసులు తీసుకున్నారు అంటే ముందుగా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత నిజ నిర్ధారణలు గురించి తెలుసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయాలి. కానీ ఇక్కడ పోలీసులు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతంలోనూ సరే ఇలాగే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి చాలామంది పైన ఫిర్యాదులు రాగానే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, మఫ్టీలో వెళ్ళడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడం, 3rd డిగ్రీలు ఇవ్వడం. ఇక్కడ పోలీసు వ్యవస్థ ఎలా మారిందంటే కూటమి ప్రభుత్వ అధికారుల నాయకుల కనుసన్నల్లో ఒక కీలుబొమ్మగా పోలీసులు మారారు అనడానికి ఇవి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. అయితే వల్లభనేని వంశీ పైన ముఖ్యంగా కేసు నమోదు చేయడానికి 2 రీజన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, వల్లభనేని వంశీ నియోజకవర్గంలో ఎవరిని కలవకూడదు, కలిస్తే వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తారు, లేదా వల్లభనేని వంశీ పైన కేసులు నమోదు చేసి మరొకసారి మిమ్మల్ని జైలు పాలు చేస్తాము అని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా వల్లభనేని వంశీకి ఇక్కడ ఆల్రెడీ నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి హెచ్చరికలు ఆల్రెడీ జారీ చేశారు. ఎవరు వల్లభనేని వంశీని కలవడానికి వీల్లేదు. కానీ ఇక్కడ వల్లభనేని వంశీ కనుక కలిసినా వల్లభనేని వంశీకి కూడా హెచ్చరించే విధంగా ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో వల్లభనేని వంశీ మళ్ళీ అధికారంలోకి వస్తే తమకు పుట్టగతులుండవు, ఇంతకింత రివెంజ్ తీర్చుకుంటాడు అని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ప్రజలకు కావలసింది రాజ్యాంగం. మనం ఏదైతే రాసుకున్నామో ఆ రాజ్యాంగ పూరితమైనటువంటి పరిపాలన కావాలి. కాబట్టి ఇప్పటికైనా
కూటమి ప్రభుత్వం పైన అరకొర కొంచెం ప్రజలకు ఒక అభిప్రాయం ఉండొచ్చు. ఆ అభిప్రాయాన్ని కాపాడుకుంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలను పక్కకు పెట్టి ఇచ్చినటువంటి హామీలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానాలను కాస్తైనా మెచ్చుకుంటారు. లేదంటే ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగిస్తాము అంటే 2029లో అటు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి డిజిటల్ బుక్ ఓపెన్ అయింది కాబట్టి దాంట్లో వాళ్ళు కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తాము అంటే రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు మాత్రమే జరుగుతాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా ఈ అరాచకాలను ఆపేస్తే కాస్త ప్రజలు కూడా ఆనందపడతారు.